కీమోథెరపీ ఎలా ఉంటుంది సార్? అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కీమోథెరపీ వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. కీమోథెరపీ బేసికల్గా మన బాడీలో డివైడ్ అయ్యే కణాలని ఎఫెక్ట్ చేస్తుంది. సో యూజువల్గా మన బాడీలో క్యాన్సర్ కణాలతో పాటు మన హెయిర్ ప్రతి 120 రోజులకు మన పాత హెయిర్ వెళ్ళి కొత్త హెయిర్ రావటం మనకు జరుగుతుంది. అలాగే మన మ్యూకోసా, నోట్లో ఉన్నటువంటి మ్యూకోసా, తర్వాత తెల్ల రక్త కణాలు, ఇవన్నీ కూడా ప్రతిసారి డివైడ్ అవ్వటం జరుగుతుంది. సో మనం కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఈ క్యాన్సర్తో పాటు డివైడ్ అయ్యే కణాలన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈ హెయిర్ ఊడిపోవటం, వామిటింగ్స్ రావటము, కొంచెం నోటికి టేస్ట్ లేకపోవటం, ఇట్లా బాగా అలసటలాగా ఉండటం లాంటిది ఉంటుందమ్మా. అయితే పూర్వకాలంలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండే. రీసెంట్ టెక్నాలజీలో ఏంటంటే ఈ కీమోథెరపీకి విరుగుడు పదార్థాలు, అంటే హెయిర్ ఊడకుండా మనకు స్కాల్ప్ కూలింగ్ మెకానిజం ఉంటుంది, కౌంట్స్ పడకుండా కూడా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్మెంట్ కూడా రీసెంట్గా ఇన్నోవేషన్స్ రావటం అనేది జరిగింది. సో ఇప్పటి క్యాన్సర్ పేషెంట్స్ ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా తట్టుకోగలుగుతున్నారు.